ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులమైన మనము చేసేదంతయు అది ఏదైనా చేయు ప్రతి పని ప్రతిదీ మనం అనుకున్నది జరగాలనేదే మన ఆశ. అయితే ఆశ పడవచ్చు, కానీ మనం ఆశించింది ప్రతిదీ జరగాలంటే ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. పనికి వెళితే జీతం వస్తుంది, పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది. పనికి వెళ్ళకుండా జీతం రాదు, పెళ్లి చేసుకోకుండా భార్య రాదు. అలాగే మనం చేసేదంతా మనం అనుకున్నవన్నీ పొందాలంటే దీనికి ఒక విధానం ఉంది. అదే దేవుడు చెప్పింది చేయటం. మనం కీర్తన గ్రంథము 1వ కీర్తన 1 నుంచి 4 వచనాల్ని చదువుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునంతయు సఫలమగును. మరి మనం నడిచేది, కూర్చునేది చెడ్డవాళ్ళలాగా కాకుండా, అంటే ఏమిటి అంటే, చెడ్డవాడు ఇతరులకి నష్టాన్ని కలిగిస్తాడు. అలాంటి జీవితాన్ని జీవించక, దేవుని మాటలను రాత్రి చదవాలని పగలే చదవాలని అనుకొనక, రాత్రి అనక పగలనక ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఆ వాక్య ప్రకారం మంచి పనులు చేస్తే, నీవు ఇతరులకి మేలు చేస్తే నీవు చేసేదంతా కూడా కలిసి వస్తుంది. హేబేలు జీవితం చెడ్డవాళ్ళలాగా కాక దేవుని మాట ప్రకారం మంచివానిలాగా దేవుని మాట ప్రకారం జీవించాడు. అతడు బలి అర్పించినప్పుడు అతని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని మాట ప్రకారం జీవించి, నీవు దేవునికి చేసే ప్రార్థనకు జవాబుగా నీకు దేవుడు సహాయం చేస్తాడు. హేబేలు కూడా దేవుని మాట ప్రకారం జీవించి తాను చేసిన ప్రార్థనకి జవాబుగా అతడు నీతిమంతుడని దేవుడే అన్నాడు. ఈరోజు నువ్వు చేయు ప్రార్థన మరి ఏదైనా నువ్వు చేసే ప్రతిదీ సఫలం కావాలని దేవుని మాట ప్రకారం జీవిస్తూ
దేవుని చేత సఫలం పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను. అట్టి బాధ్యత దేవుడు వాక్యం వింటున్న మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని, మీ పిల్లలు మీ మాట ప్రకారం జీవిస్తూ వారు చేసే ప్రార్థనకు, వారు చేసే ప్రతిదానికి వారికి కలిసి రావడానికి, సఫలం అవడానికి వారికి మీరు సహాయం చేయమని, వాక్యం వింటున్న మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, వారి కలిగిన అంతటిని దీవించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.